సండే వచ్చిందంటే మా ఇంట్లో మ్యాక్సిమం ఉగ్గాని బజ్జీ ఉంటుంది. నేను సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ఉగ్గాని బజ్జీ చేస్తానో చూద్దామా. ఒక పెద్ద బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని అందులో బొరుగుల్ని నానబెట్టుకొని అంతా వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసిన పేస్ట్ వేసుకొని తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదా మురుమురాల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసిన పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీ కోసం ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, వాము వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని తగినంత బీట్ చేసుకోవాలి. బాగా పిండి గట్టిగా ఉండాలి, మరి లూజ్గా ఉండకూడదు. తర్వాత ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టిన మిర్చీస్ని బ్యాటర్లో డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఉగ్గాని బజ్జీ రెడీ.